ఆనరబుల్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పెద్దల సందేశం. అందరికీ నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు వేవూరి ప్రకాష్ రెడ్డి గారు, వేదిక పైనటువంటి మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్స్, సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా నమస్కారాలు. నిన్న సంగారెడ్డిలో బహత్తరమైనటువంటి ప్రజా కార్యక్రమం 1,06,00,000 స్మార్ట్ రేషన్ కార్డులు ప్రారంభించుకొని ఇవాళ పరకాలలో మరొక బహత్తరమైనటువంటి సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానికి వచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కారణం, తెలంగాణలో 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమంతో పాటు ఈ రాష్ట్రంలో సోషల్ జస్టిస్ కూడా కాపాడుతూ ముందుకు పోతున్నటువంటి సందర్భం. రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి బిడ్డగా పుట్టినప్పటికి కూడా ఏ రాష్ట్రంలో లేనటువంటి కుల సర్వే ఈ రాష్ట్రంలో చేసి దేశానికి ఇవాళ రోల్ మోడల్గా నిలిచినటువంటి సందర్భం. ఇవాళ దేశంలో మోడీ గారు తెలంగాణని రోల్ మోడల్గా తీసుకొని తెలంగాణలో ఏ రకంగా అయితే కాస్ట్ సర్వే జరిగిందో, ఒక సోషల్ జస్టిస్ శ్రీకారం చుట్టినామో, అదే రకమైనటువంటి సర్వేని, అదే మొడాలిటీని తీసుకొని ఇలా దేశవ్యాప్తంగా కుల సర్వే చేయబోతున్నారంటే అది తెలంగాణకే గర్వకారణమైనటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఒక పెద్దపీట వేసినటువంటి మహాతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వం నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ ఒకవైపు గ్రామాల అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, ఒకవైపు సోషల్ జస్టిస్, 3 స్తంభాల మీద ముందుకు పోతున్న తరుణంలో వాళ్ళ పరకాల్లో జరుగుతున్నటువంటి సభలో వితంతులకి, సమాజంలో చాలా వెనుకబడి అత్యవసరమైనటువంటి అవసరమైనటువంటి వితంతులకి, సింగిల్ మహిళలకి, చేనేత కార్మికులకి, గీత కార్మికులకి 100% పెన్షన్ ఇస్తున్నటువంటి విధానాన్ని ఇవాళ ప్రవేశపెడుతూ దాదాపు 43 లక్షల పెన్షన్లకి శ్రీకారం చుట్టండి సందర్భంలో మీ అందరికి కూడా ఈరోజు పెన్షన్ అందుకుంటున్న మీ అందరికి కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా వచ్చే రోజుల్లో కూడా ఈ 2.5 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో మీకు తెలుసు. సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం, ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి కరెంటుతో పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందిచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. 8 లక్షల కోట్ల అప్పులు నెత్తిపెట్టిన పోయినప్పటికీ కూడా ఒక్కటొక్కటిగా విజయవంతంగా మీకు చేరవేస్తూ ముందుకు వస్తున్న ప్రభుత్వానికి మీరందరూ అండగా ఉండాలి. ఇంకా 2.5 సంవత్సరాల్లో ఇచ్చిన మాట, ప్రతి మాట నిలబెట్టుకొని మీతో శబాషి కొట్టించుకొని మళ్ళీ గొప్ప మెజారిటీతో అధికారంలోకి వస్తామనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తూ మీ అందరి నుంచి సెలవు. జై హింద్. థ్యాంక్ యూ సార్. మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సందేశం.